మండల పరిధిలోని చింతల ఆత్మకూరు గ్రామాన్ని చీపినాపి గ్రామ సచివాలయంలో విలీనం చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు ఎంపీడీఓ శైలజ తెలిపారు. ఈ మేరకు బుధవారం చీపినాపి గ్రామంలో అధికారులు గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో చింతల ఆత్మకూరు గ్రామాన్ని చీపినాపి సచివాలయంలో విలీనం చేయడాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం చింతల ఆత్మకూరు గ్రామం చిన్న గోపవరం సచివాలయ పరిధిలో ఉందని అక్కడి నుంచి తొలగించి చీపినాపి సచివాలయానికి అనుసంధానం చేయడం వల్ల పర్లకొండ గ్రామ ప్రజలకు ఇబ్బందులు నష్టాలు కలుగుతాయని గ్రామస్తులు అధికారులకు వివరించారు. నేను ఇప్పుడు మాకు గ్రామ సభ పెట్టాము. ఎందుకంటే చింతలాత్మకూరు ఈ చీపినాపుకి క్లబ్ చేస్తామని గవర్నమెంట్ కమిషన్ నుంచి మాకు లెటర్ వచ్చింది. దానికి చీపినాపు ప్రజలందరూ ఇప్పుడు మాకు ఒక అర్జీ రూపంలో మా చింతలాత్మకూరుని ఇక్కడ కలపడానికి లేదని మాకు అర్జీ సమర్పించున్నారు. ఈ అర్జీ ద్వారా మేము కమిషనర్ గారికి మేము పంపిస్తాం. దీని మీద చర్య తీసుకుంటాం.